హరే కృష్ణ. భగవద్గీత సత్సంగానికి వచ్చిన అందరికీ ఆహ్వానం. క్షమించాలి, కొంచెం ఆలస్యమైంది. హరే మనం మొదలు మంగళాచరణతో మొదలు పెడదాము. జయ రాధ మాధవ కుంజ విహారీ, జయ రాధ మాధవ కుంజ విహారీ, జయ గోపిజన వల్లభ గిరివరధారి, జయ గోపిజన వల్లభ గిరివరధారి, యశోదానందన వ్రజన రంజన, యశోదానందన వ్రజన రంజన, యమున తీరావనచారి, యమున తీరావనచారి, కుంజ విహారీ, జయ రాధ మాధవ కుంజ విహారీ, జయ రాధ మాధవ కుంజ విహారీ, జయ రాధ మాధవ కుంజ విహారీ, జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శివసరి గౌర భక్త వృంద. మొన్న అసలు పరాటాన్ని చేసింది, అదేమో కాలేదు, మొత్తం పిండి పిండి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శివసరి గౌర భక్త వృంద. శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శివసరి గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. జయ రాధా భరణీశ్వర రాధా భరణీశ్వర రాధే, జయ రాధా భరణీశ్వర రాధా భరణీశ్వర రాధే, జయ రాధా శ్యామ సుందర రాధా శ్యామ సుందర రాధే, జయ రాధా శ్యామ సుందర శ్యామ సుందర రాధే, జయ కృష్ణ బలరాం జయ కృష్ణ బలరాం జయ కృష్ణ బలరాం జయ వృందావన ధాం, జయ కృష్ణ బలరాం జయ కృష్ణ బలరాం జయ కృష్ణ బలరాం జయ వృందావన, జయ జగన్నాథ జయ జగన్నాథ, జయ బలదేవ జయ సుభద్రా, జయ జగన్నాథ జయ జగన్నాథ, జయ బలదేవ జయ సుభద్ర, జయ గౌరానితాయ్ జయ గౌరానితాయ్ జయ గౌరానితాయ్ జయ గౌరానితాయ్, జయ గౌరానితాయ్ జయ గౌరానితాయ్, గౌరానితాయ్ జయ గౌరానితాయ్,
जय नरसिंहदेव 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 जय भक्त प्रहलाद 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 जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय प्रभुपाद जय प्रभुपाद प्रभुपाद शील जय प्रभुपाद जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय प्रभुपाद जय प्रभुपाद जय प्रभुपाद शील जय प्रभुपाद थैंक यू दर्श हरि बोल देवं विष्णुपादाय परिष्काचार्य अष्टोत्तर श्री श्रीमद् अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय इस्कॉन फाउंडर आचार्य श्रील प्रभुपाद की जय जगत गुरु श्रील प्रभुपाद की जय कृष्ण कृपा मूर्ति श्रील प्रभुपाद की जय जय ओम विष्णुपादाय परिष्काचार्य अष्टोत्तर श्री श्रीमद् भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय अनंत कोटि वैष्णव वृंद की जय नामाचार्य हरदास ठाकुर की जय प्रेम से कहो श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय श्री श्री राधा कृष्ण गोप गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरी गोवर्धन की जय वृंदावन धाम की जय मायापुर धाम की जय जगन्नाथपुरी धाम की जय द्वारका धाम की जय गंगा देवी की जय तुलसी देवी की जय भक्ति देवी की जय साम वेद गौर भक्त वृंद की जय ऑल ग्लोरीज टू द असेंबल्ड डिवोटीज हरे कृष्ण ऑल ग्लोरीज टू द असेंबल्ड डिवोटीज हरे कृष्ण all glories to the assembled devotees hare krishna all glories to guru and gaurang hare krishna thank you das hare krishna ఇది నా స్లైడ్ షో ఫుల్ స్క్రీన్ కనబడుతుందా ఫుల్ స్క్రీన్ నుండి ప్రభుజీ స్లైడ్స్ కనిపిస్తుంది కనబడుతుందా హరే కృష్ణ థ్యాంక్ యూ హరే కృష్ణ ఇవాళ మరోసారి భగవద్గీత సత్సంగానికి వచ్చిన అందరికీ ఆహ్వానం ఇవాళ మనము 13వ అధ్యాయం నుండి 16వ శ్లోక చదువుతున్నాము సో అది చదివే ముందు మనం ఒకసారి కృష్ణునికి ప్రే చేద్దాము మీరు మనసులో కృష్ణుని ధ్యానం చేస్తూ నాతో పాటు ఇది రిపీట్ చేయండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతీరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠితి హరే కృష్ణ 13వ అధ్యాయము 16వ శ్లోక నేను మొదలు 3 సార్లు చదువుతాను దాని తర్వాత మీరు ఒక తర్వాత ఒక చదవండి బహిరంతశ్చ భూతానాం అచరం చరం ఏవ చ సూక్ష్మత్వాత్ తత్ అవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ బహిరంతశ్చ భూతానాం అచరం చరం ఏవ చ సూక్ష్మత్వాత్ తద్ అవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ బహిరంతశ్చ భూతానాం అచరం చరం ఏవ చ సూక్ష్మత్వాత్ తద్ అవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ हरे कृष्ण హరే కృష్ణ बहिरन्तश्च भूतानाम् अचरं चरमेव च सूक्ष्मत्वात् तत् अविज्ञेयं दूरस्थं चान्तिके च तत् హరే కృష్ణ हरे कृष्ण हरे कृष्ण बहिरन्तश्च भूतानाम् अचरं चरमेव च सूक्ष्मत्वात् तत् अविज्ञेयं दूरस्थं चान्तिके च तत् హరే కృష్ణ థ్యాంక్ యూ
बहिरन्तश्च भूतानाम् अचरं चरमेव च सूक्ष्मात् तद् अविज्ञेयं दूरस्थं चाटिके च तत् बहिरन्तश्च भूतानां चरं चरमेव च सूक्ष्मत्वात् तद् अविज्ञेयं दूरस्थं चान्तिके च तत् హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ దర్శ్. ఇంకా ఏం చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ. నేను ఫుల్ స్క్రీన్ లో ఉన్నాను. ఇన్ కేస్ ఎవరైనా ఏదైనా ఉంటే చెప్పండి. హరే కృష్ణ. సో అనువాదము భాష్యము శిల్ ప్రభుపాదకి జై. అనువాదము: పరమాత్ముడు స్థావర జంగములైన సర్వజీవుల అంతర్బాహ్యములలో నిలిచియుండును. సూక్ష్మత్వ కారణంగా అతడు భౌతికేంద్రియములకు అగోచరుడును అగ్రహణ్యుడు అయి ఉన్నాడు. అతి దూరమున ఉన్నను అతడు సర్వులకు సమీపమునే ఉండును. హరే భాష్యము శిల్పపాదకి ఇచ్చే భాష్యము ఒక తర్వాత ఒక చదవండి. నేను అంటే స్లైడ్స్ పెడుతున్నాను. పరమ పురుషుడైన నారాయణుడు ప్రతి జీవి యొక్క అంతర్బాహ్యములలో నిలిచియుండునని వేదవాజ్మయం ద్వారా మనం తెలుసుకొనగలము. అతడు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు రెండింటి అందును నిలిచి ఉన్నాడు. అతడు అత్యంత దూరమున ఉన్నను మనకు సమీపంలోనే ఉండును. ఇవి అన్నియును వేదవచనములు. ఈ విషయంన కఠోపనిషత్తు 1:2:21 ఆసిను దూరం వ్రజతి శయను యతి సర్వతః అని పలికినది. హరే కృష్ణ. నెక్స్ట్ ఇంకా హరే కృష్ణ. హరే కృష్ణ. దివ్యానందమగ్నుడైన ఆ పరమ పురుషుడు ఎట్లు తన ఐశ్వర్యముల ననుభవించునో మనము అవగతము చేసుకొనజాలము. ఈ భౌతికేంద్రియములతో ఈ విషయమును గాంచుట గాని అవగతము చేసుకొనుట గాని చేయజాలము. కనుకనే అతనిని తెలియుట యందున మనము మన భౌతిక మనో ఇంద్రియముల పని చేయజాలని వేదములు పలుకుచున్నవి. కానీ కృష్ణ భక్తి రస భావనలో భక్తి యోగమును అవలంబించు మనస్సును ఇంద్రియములను పవిత్రమనర్చుకొనిన వాడు అతనిని నిత్యము గాంచగలడు. హరే కృష్ణ. నెక్స్ట్ ఇంకేదండి లాస్ట్. శ్రీకృష్ణ భగవానుని ఎడ ప్రేమను వృద్ధి గావించుకొనిన వాడు అతనిని నిర్విరామముగా నిత్యము గాంచగలడని బ్రహ్మ సంహిత యందు నిర్ధారింపబడినది. చదవండి లాస్ట్. భక్తియుక్త సేవ ద్వారానే అతడి దర్శింపబడి అవగతమగునని భగవద్గీత 11:54 యందును ఈ విషయంలో నిర్ధారింపబడినది. భక్త్యాత్వన్య శక్య. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇంకా ఉందా ప్రభు? నాకు కనిపిస్తుంది. ఓకే, పర్వాలేదు, అయిపోయింది. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనం శ్లోకార్థం చేసుకునే ముందు గురువుకు ప్రణామాలు అర్పిద్దాం. సో నాతో పాటు మీరు కూడా చదవచ్చు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి
వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే. సో మనము ఇప్పుడు భగవద్గీతలోని 13వ అధ్యాయంలో ఉన్నాము. సారాంశంగా అంటే 13వ అధ్యాయంలో ఏముంది అన్న చూసుకుంటే, అర్జునుడు మొదలు 6 విషయాలు అడిగినాడు. దాని తర్వాత 2వ శ్లోకం 7వ శ్లోకం కృష్ణుడు క్షేత్రము క్షేత్రజ్ఞ గురించి తను వివరించినారు. దాని తర్వాత 8 నుంచి 12 శ్లోకాల వరకు జ్ఞానం గురించి వివరించినారు కృష్ణుడు. దాని తర్వాత 13 నుంచి 19 వరకు జ్ఞేయం అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్, మనం ఏది తెలుసుకోగలిగింది ఏది, మన జ్ఞానం దేనికి మన జ్ఞానం యొక్క గోల్ ఏంటిది అన్నది అది కృష్ణుడు అక్కడ వివరిస్తాడు. దాని తర్వాత 20 నుంచి 27 వరకు ప్రకృతి పురుష గురించి వివరిస్తారు. దాని తర్వాత 28 నుంచి 35 శ్లోకాస్ వరకు చైతన్యం గురించి, మన జీవని చైతన్యం గురించి వివరిస్తారు. సో అర్జునుడు అడిగిన 6 ప్రశ్నలు ప్రకృతి, పురుష, క్షేత్ర, క్షేత్రజ్ఞ, జ్ఞానం, జ్ఞేయం, ఈ 6 గురించి అడిగారు. ప్రకృతి, పురుష, క్షేత్రం, క్షేత్రం అంటే ఫీల్డ్ ఆర్ బాడీ అవి. సో క్షేత్రజ్ఞ, జ్ఞానం, జ్ఞేయం. సో కృష్ణుడు వివరించేటప్పుడు జవాబు ఇచ్చేటప్పుడు ఏమంటారు, క్షేత్రం అంటే ఈ శరీరాన్ని క్షేత్రం అని అంటారు. క్షేత్రజ్ఞ అంటే ఈ శరీరం గురించి తెలిసిన వాళ్ళని క్షేత్రజ్ఞ అంటారు. ఓకే, మీరు అంటే ఎక్కువ ఇంగ్లీష్లో చదువుతుంటే ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీస్ అని ఎక్కువ వస్తాయి. సో ఫీల్డ్ అన్న దాన్ని బాడీతో రిప్లేస్ చేస్తే అయిపోతాయి. అప్పుడు అంటే జనరల్ అయితే అదర్వైజ్ 13వ అధ్యాయం చదువుతా ఉంటే కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది. క్షేత్రం ఏంటిది, క్షేత్రజ్ఞ ఏంటిది, ఫీల్డ్ అవి ఇవన్నీ వస్తా ఉన్నాయని. ఫీల్డ్ వచ్చిన దగ్గర బాడీని రిప్లేస్ చేస్తా ఉంటే మనకు కొద్ది తొందరగా అర్థమైపోతుంది. తర్వాత 3వ శ్లోకాల్లో కృష్ణుడు ఏమని చెప్తారు, క్షేత్రజ్ఞ అంటే నేను క్షేత్రజ్ఞుడిని. సో నాకు అంటే నీకు నీ దేహం గురించి తెలిసేమో అంతే, వేరే వాళ్ళకి వేరే ఒకరి దేహం గురించి తెలిసేమో, బట్ నాకు అందరి గురించి తెలుసు, అందరి దేహాల గురించి తెలుసు అని 3వ శ్లోకాలు అది చెప్పి. సో జ్ఞానం ఏమిటి అంటే, సో ఈ శరీరం గురించి, ఈ శరీరం తెలిసిన ఆ క్షేత్రజ్ఞులు అంటే ఎయిదర్ ఆత్మ కానీ ఆర్ పరమాత్మ కానీ వాళ్ళ గురించి తెలుసుకోవడము, అది నిజమైన జ్ఞానము అని చెప్తారనమాట. దాని తర్వాత 4వ శ్లోకాల్లో ఈ క్షేత్రం అంటే ఈ బాడీ, ఈ శరీరం ఎలా ఉత్పన్నమైంది, ఏమైంది అన్నది డిఫరెంట్ స్టేజెస్ లాగా చెప్తారనమాట. ఈ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ బాడీ డెవలప్మెంట్ అన్నట్టుగా. సో యాదృక్ వికారీయత ఇదంతా అంటే ఎలా ప్రొడ్యూస్ అయింది, ఎలా శరీరం మార్పులు చెందుతుంది, ఏమవుతుంది అన్నది. అది 5వ శ్లోకాలు ఏమంటారు, నేను బ్రహ్మసూత్ర అంటే నేను ఊరికనే చెప్పట్లేదు, నేను ఆథెంటిక్ గా అంటే మన వేదాంత సూత్రాలను అనుసరించి దాని ప్రకారం చెప్తున్నాను, విను అని చెప్తారనమాట. సో అది చెప్తూ, సో ఈ శరీరం దేంతో చేయబడ్డది, పంచమహాభూతాలతోటి, ముఖ్యంగా పంచమహాభూతాలు అంటాం. సో భూమి, అపో, అనలో, వాయు, కం, ఈ 5 పంచమభూతాలు. సో వీటి తర్వాత మన బుద్ధి, అహంకారం, మనస్సు, ఈ 3 సటిల్ బాడీ అవి. సో వీటితో చేయబడ్డారు. సో ఇలా చూసుకుంటే ఈ భౌతిక దేహము ఓన్లీ బయట ఉన్న మెటీరియల్ ఎలిమెంట్స్ తో చేయబడ్డది అన్నది డీటెయిల్స్ ఇస్తున్నారు అన్నమాట. అండ్ ఇంద్రియ దశ ఏకం. సో ఇంద్రియాలు ఇవన్నీ కూడా మనకి అంటే ఇప్పుడు కన్ను, ముక్కు, చెవు ఇవన్నీ. సో అంటే మన జ్ఞానేంద్రియాలు అంటాము, మళ్ళా తర్వాత కర్మేంద్రియాలు అంటాము. అంటే మన చేతులు, జెనిటల్స్, కాళ్ళు, ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు. దాని తర్వాత సో ఇదంతా కూడా ఎందుకు వస్తుంది అంటే, మనం ఇచ్ఛ, ద్వేష, సుఖం, దుఃఖం, సంఘట, చేతన, ధృతి. సో వీటి వల్ల ఈ భౌతిక దేహం అదంతా కూడా వస్తుంది అన్నది అక్కడ వివరిస్తారు. దాని తర్వాత కృష్ణుడు 8 నుంచి 12వ శ్లోకాస్ వరకు
మన జ్ఞానం నాలెడ్జ్ గురించి వివరిస్తున్నారు. అఫ్ కోర్స్ అవి చాలా ఉన్నాయి. దాంట్లో మనం అట్లీస్ట్ ఒకటి మెయిన్ గా గుర్తుపెట్టుకోదగినది ఏంటంటే ఆచార్య ఉపాసనం. సో మనకి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? సాధారణంగా ఏదర్ గూగుల్లో ఇంటర్నెట్లో ఎక్కడ సెర్చ్ కొట్టినా లేకపోతే ఎక్కడి నుంచి కొట్టినా మనం ఆ ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర నుంచి ఆ నాలెడ్జ్ అది పొందుతున్నాం. సో ఆ నాలెడ్జ్ గూగుల్లో ఇంటర్నెట్లో పెట్టినా కూడా అది ఎవరో ఒక వ్యక్తి పెడుతున్నారు కదా, అది ఎవరో ఒకరు రాస్తున్నారు, వాళ్ళు వెబ్సైట్లో పెడుతున్నారు, లేదా ఎవరో వ్యక్తి ఆల్రెడీ రాసింది. ఇప్పుడు ప్రభుపాద రాసింది vedabase.io వెబ్సైట్లో ఉంది, వాణి సోర్స్ వెబ్సైట్లో ఉంది, అలా ఉంది. ప్రభుపాద రాసింది అది ఇంటర్నెట్లో పెట్టారు కదా. సో అలా అంటే ఒకవేళ మనం ఇంటర్నెట్ నుంచే అంటే నేను ఎవరిని గురువుని ఆశ్రయించలేదు, లేదా గురువు నుంచి నేర్చుకోవట్లేదు, నేను ఓన్లీ ఇంటర్నెట్ నుంచి నేర్చుకున్నాను. ఇంటర్నెట్ అన్నది కూడా ఒక వ్యక్తి పెడితేనే ఆ వ్యక్తి దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ గురువుని సాధారణంగా ఆశ్రయించి తనకి మనం మన 4వ అధ్యాయంలో ఉంది కదా, తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ్య. సో ఆ గురువు సేవ చేస్తూ మనం జ్ఞానాన్ని పొందాలి, అది ముఖ్యంగా అనమాట. అఫ్ కోర్స్ చాలా క్వాలిటీస్ ఉన్నాయి, బట్ ఊరికే అట్లీస్ట్ ఇది ఒకటి హైలైట్ చేద్దాం అనుకున్నాను. సో ఈ జ్ఞానం వల్ల మనం ఈ జన్మ మృత్యు జరా వ్యాధి వీటి నుంచి కూడా బయటపడవచ్చు. అండ్ దాంట్లో ఇంకొక ముఖ్యమైన క్వాలిటీ కృష్ణుడు ఏమని చెప్తున్నాడు, మయీచ అనన్యైన యోగైన భక్తి అవ్యభిచారిణి. అంటే నన్ను ఎంత అంటే వితౌట్ ఎనీ డీవియేషన్, అయ్యో ఇవాళ అంటే ఇప్పుడు అది ఒక్కోసారి ఏం చేస్తాం మనం, సోమవారం ఒక దేవుడు, మంగళవారం ఒక దేవుడు, శనివారం ఒక దేవుడు అన్నట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరి అన్నట్టుగా చేస్తుంటాం. అంటే అక్కడ అదేమైంది, మన భక్తి డివైడ్ అయిపోయింది అనమాట, ఒకరిపైన కేంద్రీకృతమై లేదు. సో ఇన్ఫాక్ట్ అంటే ఇంతకుముందు చాప్టర్స్ అన్నింటిలో చూస్తే కూడా సో వేరే దేవత అంతా పూజ అంతా చేసినా కూడా అది అవిధి పూర్వకం, సో నన్ను డైరెక్ట్ చేయొచ్చు మీరు అని ఆల్రెడీ కృష్ణుడు చెప్తున్నాడు. సో అలా ఇక్కడ ఇదో మళ్ళీ ఆ పాయింట్ స్ట్రెస్ అయింది అనమాట. సో అనన్య యోగేన, సో వితౌట్ ఎనీ డీవియేషన్ పూర్తిగా కృష్ణుడి పైనే ధ్యానం చేస్తూ మనము భక్తిని నిర్వర్తించవచ్చు అనమాట, నిర్వర్తించాలి. సో ఇలా ఇవన్నీ 8 నుంచి 12 శ్లోకాల వరకు ఇదంతా వివరిస్తూ ఇది జ్ఞానము, ఇది నాలెడ్జ్ అని చెప్తున్నారు. ఇది కాకుండా మనం ఏది నేర్చుకున్నా కూడా అది అజ్ఞానము, ఇగ్నోరెన్స్ అని కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు. సో ఆ దేవాది దేవుడు, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ కృష్ణుడు ఏమని చెప్తున్నాడు, ఇక్కడ నేను వివరించిన ఇవి జ్ఞానం, ఇవి కాకుండా మనము ఎంత ఎంఏలు పిహెచ్డీలు చేసి ఎన్ని డాక్టరేట్లు పొందినా కూడా దాని తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఈ శరీరాన్ని త్యజించేస్తాము, మళ్ళా నెక్స్ట్ మళ్ళీ ఇంకో శరీరం వస్తుంది, మళ్ళీ అక్కడ ఏబిసిడి ఈఎఫ్జి అన్ని స్టార్ట్ చేసేసి మళ్ళా అవే చదువులు, మళ్ళా అవే, అంటే ఈ జన్మ వృత్తి జరా వ్యాధిలోనే పడుతున్నాము. వాటి నుంచి బయటపడాలన్నదే ఇక్కడ కూడా ఈ 9వ శ్లోకాలు చెప్పారు, జన్మ వృత్తి జరా వ్యాధి దుఃఖ దోషాన్ని దర్శనం. సో ఈ సైకిల్లో పడిపోకు, నువ్వు వీటి నుంచి బయటపడు అని కృష్ణుడు పూర్తిగా నాలెడ్జ్ గురించి, అంటే మీరు ఇది అర్థం చేసుకోవాలి, ఎందుకు నేను పుడుతున్నాను, ఎందుకు నాకు శరీరంలో ఈ వికారాలు వాటి చేంజెస్ కలుగుతున్నాయి, ఈ మార్పులు ఎందుకు చెందుతుంది శరీరము, నేను పుట్టినప్పుడు ఇంత చిన్నగా ఉన్నాను, ఇప్పుడు ఇలా పెద్దవాళ్ళని అయిపోతున్నాను, దాని తర్వాత ముసలి వాళ్ళని అయిపోతున్నాను, ఆ శరీరంలో శక్తి ఉండట్లేదు, ఎందుకు ఇదంతా ఏమవుతుంది, ఇవి అంటే ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. సో సెల్ఫ్ రియలైజేషన్, నా గురించి ఆత్మ సాక్షాత్కారం. సో నా గురించి నేను తెలుసుకోవాలి, నేను సృష్టించబడ్డాను, ఎందుకు నేను ఇక్కడ ఉన్నాను, నేను తర్వాత ఎక్కడికి వెళ్తాను. మనం లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటాం సాధారణంగా, అయ్యో నేను వెళ్ళిపోయాక నా పిల్లలు వాళ్ళతో బాగుండాలి, కానీ నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అన్న ఆలోచన రావాలి కదా. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తాను, స్వర్గానికి వెళ్తానా, నరకానికి వెళ్తానా, లేకపోతే వైకుంఠ లోకాలకు వెళ్తానా? సో వాటికి వెళ్ళడానికి నాకు కావాల్సిన డైరెక్షన్ క్లియర్ చేసుకున్నానా లేదా, ఇవన్నీ మనము ఆ జ్ఞానం నాలెడ్జ్ పార్ట్ అనమాట. సో కృష్ణుడు అది చెప్తూ దాని తర్వాత ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న సెక్షన్లో అంటే జ్ఞేయం గురించి, అంటే ఏంటిది, తెలుసుకోగలిగింది ఏంటిది. సో ఈ జ్ఞానం ద్వారా నువ్వు తెలుసుకోగలిగింది ఏంటిది అంటే ముఖ్యంగా ఇన్ సమ్మరీ చూసుకుంటే పరమాత్మ గురించి మనం తెలుసుకోవాలి, ప్రతి క్షణం పరమాత్మ మనతో ఉన్నాడు అనేది తెలుసుకోవాలని 13, తర్వాత 14, 15, 16 ఇన్ఫాక్ట్ తర్వాత 17, 18లో కూడా అదే చెప్తారనమాట, పరమాత్మ గురించి వివరించుకుంటూ. సో ఇవాళ మనం ఉన్న శ్లోక 16వ శ్లోకాలు ఏమంటున్నారు, బహిర్ అంతశ్చ భూతానాం. సో నేను బయట ఉన్నాను, లోపల ఉన్నాను, అచరం చరం ఏవచ, నేను
చరం అంటే ఏమంటాం, జరిగే అంటే కదిలే జీవుల్లో ఉన్నాను, కదలని జీవుల్లో కూడా ఉన్నాను. సూక్ష్మత్వాత్. సో నేను ఎంత సూక్ష్మంగా ఉన్నానంటే మనకు యాక్చువల్ రెండో అధ్యాయం గుర్తుంటే, రెండో అధ్యాయంలో పర్పస్ లో ప్రభుపాద చెప్తారు, మన ఆత్మ ఎంత ఎంట్రుక కొనాలో 1000 వంతు భాగం తీసుకొని దాంట్లో 1000 వంతు భాగం తీసుకుంటే ఎంత చిన్నగా ఉంటుందో అది ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మతో పరమాత్మ ఉంటాడు అనమాట. అంటే ప్రతి అణువులో కూడా పరమాత్మ ఉంటాడు. సో అంత సూక్ష్మంగా ఉన్నాడు. సో మనం అంటే నేను భౌతిక ఇంద్రియాలతో నేను చూస్తాను, నాకు చూపెట్టు అంటే ఏ మైక్రోస్కోప్ తీసుకున్నా మనకు అలా కనబడాడు సాధారణంగా. సో అంటే దీనికి ఒక ఉదాహరణ ప్రభుజీ ఎలా చెప్తారంటే, ఇప్పుడు మీలాంటి భక్తులు ఎవరో ఒకరు ఒక ఏదైనా చల్లటి ప్రదేశానికి వెళ్ళారు. అక్కడంతా నాస్తికులు ఉన్నారు. వాళ్ళకంటే అంటే భగవంతుడు అంటే నమ్మకం పోయింది, భగవంతుడు అంటే తెలియదు. సో వాళ్ళు అంటే భగవంతుడు నమ్మట్లేదు. సో అక్కడికి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని పిలిచి మీరు అక్కడ వచ్చినాక మిమ్మల్ని ఆహ్వానించి అప్పుడు వాళ్ళు ఊరికే మాటల్లో అంటారు అనమాట, మీరెందుకు ఇంకా భక్తి ఇలా చేస్తున్నారు, దేవుని గురించి చేస్తున్నారు, భక్తి లేదు ఏం లేదు, దేవుడు లేడు ఏమి లేడు, మీరు ఎందుకు చేస్తున్నారు అంటే, ఓకే కానీ నేను అంటే ఇప్పుడు మీరంటారు అనమాట అప్పుడు. సో అయ్యో సరే కానీ నేను చాలా అలసిపోయాను, బాగా ప్రయాణం చేసి వచ్చాను, సో నాకు కొద్ది మంచి వేడి పాలు ఇవ్వండి అని అంటారు అనమాట. అయితే అప్పుడు వాళ్ళు సరే అని వేడి పాలు తెచ్చి ఇస్తారు. అయితే అవి తాగిన తర్వాత అప్పుడు తను అంటాడనమాట, ఈ పాలల్లో బటర్ ఏమంటే వెన్న ఏం లేదు కదా అని అంటాడు అనమాట. ఎందుకు ఉండదు వెన్న? పాలలో వెన్న ఉంటది, అది చిలకాలి, దానికి అంటే ఒక ప్రాసెస్ ఉంది, దాన్ని కాగిచ్చి దాని తర్వాత మీగడ తీసి దాన్ని తీసి పెట్టి దాని తర్వాత ఆ ప్రాసెస్ అంతా ఉంది. సో దాని వల్ల చిలకాలి చేయాలి, చాలా చిలికిన తర్వాత అప్పుడు వెన్న అది వస్తుంది అది అన్నట్టు. అంటే మరి ఇదంతా చేయాలి అంటే ఇక్కడ ఈ భౌతికంగా ఇక్కడున్న పాలదానికే మీరు ఇదంతా ప్రాసెస్ చేస్తేనే మనం వెన్న అది చూడగలము అంటే, మరి మీరు భగవంతుని చూడాలంటే మరి ఎంత ప్రాసెస్ చేయాలి? ఆ భగవంతుడు ఊరికేనే మీకు కనబడతాడా? కనబడడు. దానికి కూడా మీరు మీ మనసును బాగా చిలకాలి. మన మనసులో ఉన్న కల్మషాలు వీటన్నిటిని బాగా చిలికి ఎప్పుడైతే అవన్నీ తీసేస్తామో, ఎప్పుడైతే మన మనసు శుద్ధి పడుతుందో అప్పుడు మనకు భగవంతుడు దర్శనం ఇస్తాడు, ఊరికేనే భగవంతుడు దర్శనం ఇవ్వడు అన్నట్టు చెప్తారనమాట. సో అంటే సూక్ష్మత్వాత్ అంటే ఆయన ఊరికేనే అంటే చూపెట్టండి భగవంతుని చూపెట్టండి అంటే భగవంతుడు కనపడాడు. మనం దానికి ఒక ప్రాసెస్ ఉంది, ఆ భక్తి ప్రాసెస్ అదంతా ఫాలో అవుతాము. ఇన్ఫాక్ట్ అంటే మనం ఒక్కోసారి ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ ఏమైనా అవన్నీ చూసినా కూడా దాంట్లో కూడా ఏముంటది, సాధారణంగా మీరు ఒక మంచి స్పోర్ట్స్ మెన్ కావాలి అని అనుకుంటే ఎయిదర్ అంటే మంచి రన్నర్ కావాలనుకోండి, మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్, షటిల్ ప్లేయర్, క్రికెట్ ప్లేయర్ ఏదైనా కావాలనుకోండి. సో సాధారణంగా ఏమంటారు, బాగా అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. దానికి ఏం చేయాలి, పొద్దున్నే లేవాలి, 3-4 గంటలకు లేవాలి, లేచి వెళ్ళి ఆ క్రికెట్ గ్రౌండ్, ఆ గ్రౌండ్కి వెళ్ళి అక్కడ మీరు బాగా కొద్ది వార్మప్ ఎక్సర్సైజెస్ చేయాలి. అవన్నీ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేస్తుండాలి అన్నట్టుగా. సో మరి అటువంటి ప్రాసెస్ మామూలుగా ఈ భౌతిక వీటికే ఉన్నప్పుడు అంటే దానిలో డైట్ రెస్ట్రిక్షన్స్ అవన్నీ కూడా ఉంటాయి. నువ్వు ఇది తింటే ఇంకెక్కువ ఫ్యాట్ అయిపోతావు అంటే సాధారణంగా వాళ్ళు ఒలింపిక్ గేమ్స్ వాటిలో తీసుకునేటప్పుడు కూడా ఎలా ఒక వెయిట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఈ పర్టికులర్ వెయిట్ ఉంటేనే మిమ్మల్ని దీనిలో తీసుకుంటాము, ఆ వెయిట్ కన్నా ఎక్కువ ఉన్నా కూడా మిమ్మల్ని తీసుకోము అన్నట్టు ఉంటుంది. సో వాళ్ళు కరెక్ట్ వెయిట్ అవి మెయింటైన్ చేస్తుండాలి. సో దానికి ప్రాపర్ డైట్ ఫాలో అవుతుండాలి. సో అటువంటి ఈ సాధారణ వీటికే ఇంత ఉంటే మరి మనం అంత ఈ మొత్తం విశ్వానికే అధిపతి అయిన భగవంతుని చూడాలి, దర్శనం చేసుకోవాలి అనుకుంటే సో మనం ఎన్ని ప్రాసెస్ ఫాలో అవ్వాలి, ఎంత డైట్ ఫాలో అవ్వాలి, అవన్నీ మనకు గురువు ఆదేశిస్తాడు అనమాట. ఓకే నువ్వు ఈ డైట్ ఫాలో అవ్వాలి, నువ్వు ఇలా చేయాలి, పొద్దున్నే లేసి ఇలా జపం చేయాలి, ఇవి చేయాలి, ఇవన్నీ ఆచరణ చేయాలి అన్నది. సో అది అలా చేసినప్పుడు యాక్చువల్లీ ఈ శ్లోకాల అవిజ్ఞేయం అంటే ఈజ్ బియాండ్ ది పవర్ ఆఫ్ మెటీరియల్ సెన్సెస్ టు సీ ఆర్ నో. సో మన భౌతిక ఇంద్రియాలతో ప్రయత్నిస్తే అంత సులువు కాదు. బట్ అంటే ఈ సెక్షన్ చూసుకుంటే యాక్చువల్లీ జ్ఞేయం, ఆ తెలియని వాడిని తెలుసుకోగలుగుతాం. ఎలా తెలుసుకోగలుగుతామో ఎప్పుడైతే ఆ భౌతికమైన ఈ గురువు ఆదేశించిన ప్రాసెస్ ఫాలో అవుతామో అప్పుడు
దూరస్థం చాంతికేచత్. సో ఎంతో దూరం, ఎక్కడో గోలోకంలో ఎక్కడో ఉన్న కృష్ణుడు కూడా మనకు చాలా సమీపం అవుతాడు. సో వీటిని ఇంకొద్ది మళ్ళీ పర్పస్ నుంచి మనం మరోసారి అర్థం చేసుకుందాము. మీకు మధ్యలో సందేహాలు ఉంటే మధ్యలోనే ఆపొచ్చు. హరే కృష్ణ. సో మొదలు ప్రభుపాద ఏమంటున్నారు, పరమ పురుషుడైన నారాయణుడు ప్రతి జీవి యొక్క అంతర్బాహ్యంలో నిలిచి ఉంటుందని వేదవాంగ్మయం ద్వారా మనము తెలుసుకోగలము. సో దీన్ని చూస్తే ఇది అంటే ఒక పారాడాక్స్ అంటారు కదా సాధారణంగా. అంటే మనం ఒకసారి అది పాజిటివ్ అంటున్నాం, మళ్ళీ నెగిటివ్ అంటున్నాం. అంటే ఇప్పుడు భగవంతుడు అంతర్గతంగా ఉన్నాడు అంటున్నాం, మళ్ళీ బాహ్యంగా అన్నాడు అంటున్నాం. అంటే మనం ఏదో ఇంట్లో ఉంటాము లేదా బయట ఉంటాము, అంతే కదా, రెండు చోట్ల ఉండవు. బట్ కృష్ణుడు భగవంతుడు లోపల ఉన్నాడంట, బయట ఉన్నాడంట. సో ఇది ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఒక సంభాషణ అంటే శ్రీమద్ భాగవతంలో ఎప్పుడైతే బ్రహ్మ మొట్టమొదలు సృష్టించబడతాడో, తను అప్పుడు అంధకారంలో తనకి ఏమీ అర్థం కానప్పుడు, అప్పుడు తను తపస్సు చేసినప్పుడు భగవంతుడు 4 శ్లోకాలు చెప్తాడు. చతుశ్లోకి భాగవతం అంటాం. సో దాంట్లో సారీ నెంబర్ తప్పు పెట్టాను, 2935 యాక్చువల్లీ అది. 2వ స్కందము 9వ అధ్యాయం 35వ శ్లోకాల్లో కృష్ణుడు ఏమని చెప్తున్నాడు బ్రహ్మకి అంటే, యథా మహాంతి భూతాన్ని భూతేషు వచేసు అను ప్రవిష్టాని అప్రవిష్టాని తథాతేషు నా తేషహం. ఓ బ్రహ్మ, please know that the universal elements enter into the cosmos and at the same time do not enter into the cosmos. Similarly, I myself also exist within everything created and at the same time I am outside of everything. So ఈ భౌతిక పదార్థాలన్నీ కూడా అవి విశ్వంలో ఉన్నాయి, విశ్వంలో లేవు. అలాగే నేను కూడా ప్రతి దాంట్లో లోపల ఉన్నాను, బయట ఉన్నాను అని చెప్తున్నా. అగైన్ అంటే ఈ సేమ్ అక్కడ ఆ స్టేట్మెంట్ దగ్గరే ఉన్నాము, ఇంకా క్లారిఫికేషన్ రాలేదు మనకు. సో బయట లోపల ఎలా ఉంటాడు కృష్ణుడు అని. సో దానికి ప్రభుపాద మన పర్పోర్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏమంటారంటే, the great elements of material creation, namely earth, water, fire, air and ether. So bhumi, apo, analo, vayu, panchamahabhutalu, and all enter into the body of all manifested entities. So మన ఈ శరీరం ఎలా తయారవుతుంది? ఆ మహాభూతాల వల్లనే. సో అగ్ని, వాయువు వీటి వల్లనే. సో ద సీస్, మౌంటైన్స్, aquatics, plants, reptiles, birds, beasts, human beings, demigods, and everyone materially manifested. And at the same time, such elements are differently situated. So actually మనం అంటే భాగవతం నుంచి చదివినప్పుడు ఏమర్థం అవుతుందంటే, ఫస్ట్ ఎప్పుడైతే మహావిష్ణువు పడుకొని ఉంటాడో, బ్రహ్మాండాన్ని సృష్టిస్తాడో, సో బ్రహ్మాండంలో ఈ ఫస్ట్ ఎలిమెంట్స్ అన్ని క్రియేట్ అవుతాయి అన్నమాట. సో భూమి, అపానంలో, వాయు, కమ్మనో, బుద్ధి, ఇవన్నీ కూడా ఒక ఎలిమెంట్స్ ఒక్కొక్క లేయర్ లాగా ఫామ్ అవుతాయి. మన భాగవతంలో చెప్తారు అన్నమాట, ఒక్కొక్కటి ఇంత లేయర్ ఆఫ్ ఉన్నాయి. సో వాటి తర్వాత మిగతా బ్రహ్మాండంలో స్పేస్, ఆకాశం, మిగిలిన స్పేస్ ఉంటుంది. దాంట్లో అర్ధ బ్రహ్మాండము నీరుతో నింపేసిన తర్వాత అప్పుడు మహావిష్ణువు దాంట్లోకి గర్భోదరశాయి విష్ణులాగా ప్రవేశించి దానిపైన శయనించి తన్ని నుంచి తామర పువ్వు నుంచి బ్రహ్మ వస్తాడన్నమాట. సో దాని తర్వాత బ్రహ్మ ఈ సెకండరీ విసర్గ అంటారు, ఈ సెకండరీ క్రియేషన్ స్టార్ట్ చేస్తారు. సో దీంట్లో ఇవి ఆ పంచభూతాలు ఆల్రెడీ భగవంతుడు సృష్టించాడు. సో వాటి నుంచే మనం ఏం చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ మొన్న కూడా ఏ క్లాస్లో నాకు గుర్తులేదు కానీ అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా. సో ఇప్పుడు ఈ బిల్డింగ్ ఎలా కన్స్ట్రక్ట్ అయింది అంటే, భక్తి శాస్త్రిలో అనుకుంటా ఈశోపనిషత్ క్లాస్లో, సో బిల్డింగ్ ఎలా కన్స్ట్రక్ట్ అయింది అని అంటే, ఓకే నేనే కట్టించాను, నా పైసలతో కట్టించాను, అది అంటే ఇది నా ఫ్లాట్ అది అని అంటాము. కానీ మరి మీరు ఆ బిల్డింగ్ కి అవసరమైన మట్టి, దాంట్లో కలిపిన నీళ్లు అవన్నీ కూడా మీరు సృష్టించారా? దానికి కావాల్సిన వాయువు లేదా వేడి, అగ్ని అవన్నీ మీరు సృష్టించారా? మీరు సృష్టించలే కదా, అవన్నీ భగవంతుడి నుంచి తీసుకున్నవే కదా. సో ఆ భగవంతుడు ఇచ్చిన దాన్ని తీసుకొని ఇది నాది అని చెప్పడము, అది అంటే ఈశావాస్యం ఇదం సర్వం అని ఆ శ్లోక ఈశోపనిషత్తులోని మొదటి మంత్ర చెప్తూ అక్కడ చెప్తామన్నమాట. సో ఆల్రెడీ భగవంతుడు సృష్టించిన వాటిని మనం తీసుకొని మనం ఉపయోగిస్తున్నాం. దానికి మళ్ళా గొప్పగా ఇది నేను చేశాను, నాది అది ఇది అన్నట్టు చెప్పుకోవద్దు, అంటే అది తప్పు అన్నట్టు. సో అంటే ముఖ్యంగా భగవంతుంది అని గుర్తించుకోవాలి. సో అలా భగవంతుడు ఇక్కడ ఆల్రెడీ ఆ ఎలిమెంట్స్ అన్ని సృష్టించాడు. ఆ ఎలిమెంట్స్ నుంచే ఇప్పుడు నేను పుట్టాను అంటే,
సో ఈ శరీరం ఎలా వచ్చింది అంటే మళ్ళీ ఈ పంచభూతాల వల్లనే. హరే కృష్ణ. సో అందుకే ఆల్రెడీ పదార్థాలు, భౌతిక పదార్థాలు ఆల్రెడీ ఉన్నాయి, అవి మళ్ళా ఈ సృష్టిలోకి, నా శరీరంలోకి వాటికి వచ్చాయి. సో ప్రభుపాద ఏమంటున్నారు, ద ఎలిమెంట్స్ వర్ క్రియేటెడ్ ఫస్ట్ అండ్ దేర్ ఫోర్ దే ఎంటర్డ్ ఇన్ టు ద బాడీలీ కన్స్ట్రక్షన్ లేటర్, బట్ ఇన్ బోత్ సర్కమ్స్టాన్సెస్ దే ఎంటర్ ద కాస్మోస్ అండ్ ఆల్సో డిడ్ నాట్ ఎంటర్. సో అవి ముందు బయట ఉన్నాయి, భగవంతుడు సృష్టించినారు, అవి అలాగే ఉన్నాయి ఇప్పటికి కూడా. ప్లస్ అట్ ది సేమ్ టైం వాటి ద్వారా మనం ఇక్కడంతా సృష్టించబడ్డాం కాబట్టి మనలో కూడా భౌతిక పదార్థాలు ఉన్నాయి అని చెప్తూ, సో ప్రభుపాద ఏమంటారంటే, సిమిలర్లీ ద సుప్రీం లార్డ్ బై హిస్ డిఫరెంట్ ఎనర్జీస్ నేమ్లీ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. సో తన దేవాది దేవుడు తన అంతర్ మరియు బాహ్య శక్తి ద్వారా ఈజ్ విత్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ ద మేనిఫెస్టెడ్ కాస్మోస్ అండ్ ఎట్ ది సేమ్ టైమ్ హీఈస్ అవుట్ సైడ్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో అలాగే తన సృష్టి లోపల ఉన్నాడు, తన సృష్టి బయట ఉన్నాడు. సృష్టి బయట మహావిష్ణువు లాగా ఉన్నాడు, లేదా గర్భోదశాయ విష్ణు లాగా ఉన్నాడు. దాని తర్వాత ప్రతి అణువులోనూ తను పరమాత్మ లాగా ఎక్స్పాండ్ అయ్యి ప్రతి అణువు లోపల కూడా ఉన్నాడు అనమాట. దిస్ ఈస్ వెరీ నైస్లీ స్టేటెడ్ ఇన్ ద బ్రహ్మ సంహిత. ఇది బ్రహ్మ సంహితలో కూడా ఉంది. ఇది మనం అంటే మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది, సో నేను అక్కడ చదువుతాను ఆ శ్లోకం. సో దాని తర్వాత మన ఈ 16వ శ్లోకంలో మళ్ళీ ప్రభుపాద ఏమన్నాడు, అతడు భౌతిక ఆధ్యాత్మిక జగత్తుల రెండింటి అందును నిలిచి ఉన్నాడు. మనం అదే అనుకున్నాం కదా. సో మహావిష్ణువు లాగా బయట ఉన్నాడు, లేదా గర్భోదశాయ లాగా ఉన్నాడు. దాని తర్వాత పరమాత్మ లాగా క్షీరోదశాయ విష్ణువు నుంచి పరమాత్మ లాగా పూర్తిగా విస్తరింపబడ్డాడు. సో అతడు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు రెండింటి అందు నిలిచి ఉన్నాడు. అతడు అత్యంత దూరమున ఉన్నను మనకు సమీపమునే ఉండును. సో ఇలా చూసుకుంటే ఎక్కడో ఒకే వైకుంఠంలో ఎక్కడో ఉన్న కృష్ణుడు ఇక్కడ మనకు చాలా సమీపంగా కూడా ఉన్నాడు అని అంటారు. సో దీనికి అర్థం చేసుకోవడానికి ఊరికే కొద్దిగా పాస్ట్ టైమ్స్ నేను చూస్తాను ఎంతవరకు వీలవుతాయా. ఒకటి అంటే మొదలు మనం ఒకటి రఘునాథ్ దాస గోస్వామిది చూద్దాం. సో రఘునాథ్ దాస్ గోస్వామి అంటే మనం ఇస్కాన్లో చూసుకుంటే మన అల్తార్లో గురు పరంపర ఫొటోస్ పెట్టుకున్నప్పుడు షెడ్ గోస్వామిస్ ఫోటో పెట్టుకుంటాం. సో దాంట్లో 6 వాళ్ళు తెల్ల ధోతిలో ఉంటారు. సో దాంట్లో ఒకరు రఘునాథ్ దాస్ గోస్వామి. సో తను ఒకసారి చాలా నిష్టగా ప్రేమతో జపం చేస్తూ ఉంటారు అనమాట. భగవంతుని ధ్యానం చేస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అట్లా అంటే పూర్తిగా ఆఫ్ కోర్స్ నేను అంత భక్తితో చేయట్లేదు, బట్ తను పూర్తి ప్రేమ భక్తితోటి నిష్టగా అలా ధ్యానం చేస్తూ భగవంతుని జపం చేస్తూ ఉంటే, సో ఆ ఎండ తీవ్రత, ఎండ వేడి చాలా వచ్చే వరకు రాధారానికి మనసు కలిగింది అనమాట. అయ్యో నా భక్తుడు తన ఎండలో ఇలా కష్టపడుతున్నాడే అని రాధారాణి స్వయంగా వచ్చి తను దుప్పటలు పట్టుకుంటది అనమాట. కొంగుని నీడలాగా పట్టుకుంటది అనమాట. సో ఈయన అంటే పూర్తి రఘునాథ్ దాస్ కోసం పూర్తిగా జపంలో లీనమైపోయి ధ్యానంలో ఉండే, అంటే అసలు పూర్తిగా జపంలోనే ఉన్నాడు అనమాట. అసలు బయట ఏం జరుగుతుందన్నది ఎక్కువ పట్టించుకోలేదు. బట్ రాధారాణి అలా చేస్తున్నది వల్ల, బట్ ఆ వేడికి రాధారాణి కూడా చెమటలు వచ్చి అని ఇట్లా చెమటలు కరుగుతున్నాయంట. దాని ద్వారా చెమటలు కారి కింద తన అడుగు, తన పాదముద్ర పూర్తిగా ఇట్లా పడిపోయిందంట అక్కడ మట్టిలో. అయితే అనుకోకుండా ఆ టైంలో సనాతన్ గోస్వామి వస్తారనమాట. వచ్చి చూసే వరకు తనకు రాధారాణి ఇలా చేస్తున్నట్టు కనపడుతుంది. రాధారాణి సనాతన్ గోస్వామి చూసి నవ్వేసి అదృశ్యం అయిపోతుంది. అప్పుడు అఫ్ కోర్స్ రఘునాథ్ దాస్ గోస్వామిది జపము మెచ్చుకోదగ్గేది. అంటే తన అంత భక్తి ద్వారా రాధారాణి ప్రత్యక్షమై తనకి అలా నీడ కల్పించేది. బట్ సనాతన్ గోస్వామి అప్పుడు తను ఏమని చెప్తారంటే, సో నువ్వు సేవ చేస్తున్నావు కానీ, నువ్వు సేవ చేయాలి కానీ నువ్వు భగవంతుడి నుంచి సేవ తీసుకోవద్దు. సో ఇప్పుడు రాధారాణి వచ్చి నీకు సేవ చేస్తుంది, నీకు ఎండ తగలకుండా తను గొడుగు పట్టుకుంది, అలా కొంగు పట్టుకుంది అలా. సో అలా మనం భగవంతుడి నుంచి సేవ తీసుకోవద్దు. సో అంటే అక్కడ ఒక విధంగా అర్థం ఏంటంటే, సో జపం మంచి చెయ్యి, నిష్టగా చెయ్యి, కానీ సరే ఒక నీడలో కూర్చో వాటెవర్, అంటే నీ బాడీలీ కంఫర్ట్ ని కూడా కొద్ది పెట్టు, సో దట్ భగవంతుడు ఇబ్బంది పడొద్దు అనమాట. భగవంతుడు వచ్చి ఇబ్బంది పడకుండా
భక్తిని చెయ్యి అన్నట్టుగా అక్కడ చెప్తారనమాట. అఫ్ కోర్స్ అంటే మెయిన్ పాయింట్ మనం తీసుకోవాల్సింది రఘునాథ్ దాస్ గోస్వామి లాగా భక్తితో ప్రేమతో జపం చేయాలి అన్నది అది మెయిన్ పాయింట్. సో ఎక్కడో ఉన్న గోలోకంలో ఉన్న రాధారాణి ఇక్కడ వచ్చింది అంటే అక్కడ వచ్చింది కనబడ్డది అంటే అది ఎప్పుడైనా భక్తులకి చాలా సమీపంగానే ఉంటారు అన్నమాట. అండ్ మనకు తర్వాత సనాతన్ గోస్వామిది కూడా తెలుసు. సనాతన్ గోస్వామికి ఎప్పుడైతే రాధా దామోదర్ తను వస్తారో సో తను ఒకసారి అడుగుతారు, అంటే నేను ఎక్కువ డీటెయిల్ గా చెప్పను. సో రాధా దామోదర్ ఏమంటారు, నువ్వు ఇచ్చే చపాతి తను ఎలా ఇస్తుంటాడు యాక్చువల్లీ ఊరికే చపాతి రోల్ చేసేసి, చపాతి కూడా ఇట్లా ఫ్లాట్ కూడా కాదు ఏం కాదు, ఊరికే రోల్ చేసేసి మంటలో వేసేసి అది కాలిన తర్వాత ఆ పైద తీసేసి మిగతాది నువ్వు తినవయ్యా అని చెప్తాడు అనమాట. సో అలా అంటే దానిలో ఉప్పు లేదు ఏం లేదని అసలు రాధా దామోదర్ అంటారనమాట, కనీసం ఉప్పు అయినా ఏవయ్యా నాకు కొద్ది రుచి కలుగుతుంది అంటే నువ్వు ఇప్పుడు ఇవాళ ఉప్పు అంటావు తర్వాత ఇంకేదో అడుగుతావు ఇప్పుడు నా వల్ల అవన్నీ కాదు, నేను అసలే అంటే తను ఎలా అంటే గోస్వామి తను ఓన్లీ చెట్టు కింద ఉంటుంటారు అనమాట, ఒక వసతి అన్నది కూడా ఏం లేదనమాట. సో నేను ఇవాళ ఇక్కడ ఉంటాను రేపు అక్కడ ఉంటాను ఇలా చేస్తుంటాను, నీకు మళ్ళీ ఇవాళ ఇది కావాలి రేపు అది కావాలంటే అవన్నీ నా వల్ల కాదు అన్నట్టుగా అంటారు అనమాట. సో అంటే భగవంతుడు అట్లా రెసిప్రోకేట్ అవుతుంటాడు. సో ఎక్కడో గోలోకంలో ఉన్న కృష్ణుడు మన భక్తి భావం ద్వారా మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడతాడు, మనతోటి లీలలు కూడా చేస్తుంటాడు. ఇంకోటి ఇదేది రూప గోస్వామిది అనుకోండి ఇంకో లీల, ఈ అద్దంలో రాధారాణి చూసేది. ఏదైనా తప్పు ఉంటే ఎవరైనా తెలియదు ఎవరున్నారా కరెక్ట్ చేయొచ్చు. నేను రజప్రియ మాతాజీ ఉన్నారు కదా, హరే కృష్ణ. ఇన్ కేస్ అయినా తప్పు ఉంటే కరెక్ట్ చేయండి మాతాజీ, గోపజన కృష్ణ ఎవరున్నారు. సో శ్రీ రూప గోస్వామి ఒకసారి మంచి ఇలా అంటే భక్తిలో అట్లా ధ్యానంలో ఉన్నప్పుడు కనుక కృష్ణుని లీలలు అవన్నీ కనబడుతూ ఉంటాయి అనమాట, ఏమేం జరుగుతుందో. సో అప్పుడు ఒకసారి ఇలాగే అంటే అక్కడ గోపికలు అంతా చూస్తూ ఉంటారు అనమాట, రాధారాణికి కృష్ణుడు జడ వేస్తూ ఉంటాడు. సో ఆ జడ వేస్తూ ఉంటే కృష్ణుడు అంటే పూర్తిగా తన్మయత్వంతో రాధారాణికి వేస్తుంటే రాధారాణి కూడా అద్దం పట్టుకొని అద్దంలో కృష్ణుని చూస్తూ నవ్వుతూ ఉంటది అనమాట. సో వాళ్ళు అలా నవ్వుతూ ఉన్న వాతావరణం చూసి గోపికలందరూ నవ్వుతారు, అదే చూసి రూప గోస్వామి కూడా నవ్వుతాడు అనమాట, తను మామూలుగా ఆ లీలను చూస్తూ. అయితే అనుకోకుండా ఆ టైంలో ఈ బయట అక్కడ ఒక బ్రాహ్మణుడు వెళ్తూ ఉంటాడు అక్కడి నుంచి. అయితే ఆ బ్రాహ్మణుడు ఏమనుకుంటాడంటే ఈ రూప గోస్వామి నన్ను చూసి హేళనగా నవ్వుతున్నాడు, ఈయన చూడు ఎంత గర్వం ఉంది అన్నట్టుగా అట్లా అని అనుకొని వెళ్తాడన్నమాట. అప్పుడు ఆ లీల మాయమైపోతుంది. దాని తర్వాత ఎంత అనుకున్నా కూడా రూప గోస్వామికి ఆ లీల అంటే మళ్ళీ భగవంతుడు ధ్యానంలోకి రాడు, కనబడాడు. అయితే ఏమైంది అని అనుకున్నప్పుడు అప్పుడు సనాతన గోస్వామిని అడిగినప్పుడు ఇప్పుడు తను ఏమంటాడంటే నీ వల్ల ఎవరికో ఏదైనా అపరాధం జరిగినట్టుంది, సో నువ్వేం చేయంటే ఇక్కడున్న అందరినీ బ్రాహ్మణుల వాళ్ళందరినీ భోజనానికి పిలువు, ఒకవేళ ఎవరైనా రాకపోతే మోస్ట్లీ నీకు అర్థమైపోతుంది వాళ్ళకి నువ్వు ఏదో అపరాధం చేశావని వాళ్ళని క్షమాపణ అడుగు, అప్పుడు అంతా సెట్ అయిపోతుంది అంటే అలాగే తను అందరినీ భోజనాలు పిలుస్తాడు. ఇలా ఈ ఒక్క బ్రాహ్మణుడు మాత్రం రాడు, తనకు అర్థమైపోయి తను అప్పుడు వెళ్ళి ఆ బ్రాహ్మణుని అడుగుతాడు, అయ్యా నా ద్వారా ఏదో తప్పు జరిగినట్టుంది, ఒకవేళ తప్పు జరిగితే నన్ను క్షమించండి అని అంటా అనమాట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్తాడు అనమాట, నువ్వు అప్పుడు నన్ను చూసి ఇలా నవ్వావు అంటే అప్పుడు తనకు అర్థమవుతుంది, ఓహో నేను యాక్చువల్లీ అక్కడ రాధాకృష్ణ లీల చూసుకుంటూ నవ్వుతున్నాను, బట్ అది ఇక్కడ అతను తప్పుగా తీసుకున్నాడు, సో దానివల్ల ఇలా అపరాధం జరిగిందని నాకు క్షమించండి, నేను మిమ్మల్ని చూసి నవ్వలేదు అది అని తను క్షమాపణ కోరి తర్వాత వెళ్ళినప్పుడు తర్వాత మళ్ళీ తనకు లీల కనబడడం మొదలవుతుంది అనమాట. సో ఇలా అంటే ఇక్కడే భౌతిక లోకంలో ఉన్నా కూడా ఎక్కడో ఉన్న కృష్ణుడు ఎక్కడో లీలలు చేసేవన్నీ కూడా మనకి ఈజీగా కనపడతాయి. అంటే ప్రభుపాద కూడా ఒకసారి అంటే ఇప్పుడు మనం టెలివిజన్ లో చూస్తాం కదా, ఎక్కడో అంటే అమెరికా కానివ్వండి వేరే దేశంలో ఎక్కడో దేశంలో అయ్యేది కూడా మనకు ముందు కళ్ళ ముందు కట్టినట్టుగా కనబడుతుంది. సో అలా ఏదైనా కూడా చాలా దగ్గర కనబడుతుంది. ఇంకోటి అలాగే శ్యామానంద పండిత్ అని తనది కూడా ఉంది. సో తను ఎప్పుడు యాక్చువల్లీ బృందావనంలో అంత క్లీనింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట, చీపురుతోటి మొత్తం అవన్నీ రోడ్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేయడం చేస్తూ ఉంటాడు. అయితే ఒకసారి తనకు కాలి గజ్జలు అవి దొరుకుతాయి అన్నమాట. అయితే అవి ఎవరు అనుకొని ఊరికే తీసి పెట్టుకుంటాడు. దాని తర్వాత
రాధారాణి, యాక్చువల్లీ అది రాధారాణిది. సో రాధారాణి గోపికల్ని పంపిస్తుంది అనమాట, అవి తీసుకొని రండి అని. అయితే వాళ్ళు వచ్చి ఎప్పుడైతే, అంటే శ్యామానంద పండిత్ ముందు పేరు కృష్ణదాస అని ఉంటుంది. సో కృష్ణదాస్ ఇట్లా నీ దగ్గర అది ఉంది ఇవ్వవా అంటే, దీని యజమాని ఎవరు, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి, నేనే అప్పుడు వాళ్ళకే డైరెక్ట్ ఇస్తాను అంటారు అనమాట. అప్పుడు వాళ్ళు రాధారాణి దగ్గర తీసుకెళ్తారు అతన్ని. సో అప్పుడు రాధారాణి అది తీసుకొని తన నుదుటి పైన పెడితే ఆ ముద్ర పడిపోతుంది. సో ఇన్ఫాక్ట్ అక్కడ కొద్దిగా ఇంకా లీలావంతునే, బట్ బేసికలీ సో అప్పుడు రాధారాణి తనకు కర్ణ ఇచ్చింది అనమాట. సో అప్పటి నుంచి తనకు శ్యామానంద పండిత్ అని పేరు వచ్చింది. సో అలా తను కూడా కృష్ణుని లీలలు అవన్నీ కూడా స్వయంగా ఇక్కడ చూడగలిగినారు. సో ఇవి బేసికల్ ఊరికే అంటే సారాంశంగా చెప్తున్నాను, బట్ అదే బేసిక్గా అంటే ఎక్కడో దూరంగా ఉన్న కృష్ణుడు, గోలోకంలో ఉన్న కృష్ణుడు మనకి ఎలా కనబడతాడు, ఏం చేస్తాడంటే ఎప్పుడైతే అదే ఆ పూర్తి ధ్యానంతో జపం చేయడము, ఆర్ పూర్తి భక్తి భావంతో సేవ చేయడము, ఇవన్నీ చేస్తా ఉన్నప్పుడు భగవంతుడు స్వయంగా మనకు తన లీలన్నీ కూడా ప్రదర్శిస్తాడు. ఇంకో అంటే ఉదాహరణ ఒకటి, ప్రభుపాద్ వాళ్ళ డిసైపుల్ ఒకసారి అంటారనమాట, ఇలాగే ఏదో సంథింగ్ అంటే మీరు మరి అంతర్బాహ్యం గురించి అడుగుతారో మరి ఏదో అడుగుతారు. అయితే అప్పుడు ప్రభుపాద్ ఏమంటారంటే, సరే ఇప్పుడు నా కళ్ళద్దాలు ఉన్నాయి, నేను ఇక్కడ పెట్టి మర్చిపోయాను, తర్వాత వేరే దేశానికి వెళ్ళిపోయాను. అయితే దాని తర్వాత నువ్వు ఎప్పుడో ఈ కళ్ళద్దాలు చూస్తావు, అప్పుడు కళ్ళద్దాలు చూసి ఏం గుర్తు తెచ్చుకుంటావు అంటే, ఈ కళ్ళద్దాలు చూసినప్పుడల్లా మీరే గుర్తుకొస్తారు శ్రీల ప్రభుపాద్ అని అంటాడు అనమాట. అంటే మరి మీరు నువ్వు గుర్తు చేసుకోవాలని నీ దగ్గర ఉన్నట్టే కదా. సో అలా ఎక్కడో ఎంతో దూరం పోయినా కూడా అంటే ఆ వస్తువుని వాటిని చూసి మనం ఎప్పుడైతే వాళ్ళని గుర్తు తెచ్చుకుంటామో వాళ్ళ మన దగ్గరకు వచ్చేసినట్టే అనమాట. ఇన్ఫాక్ట్ అంటే భగవంతుని విషయంలో అయితే ప్రతి చోట ఉన్నాడు, తన అణువులో ఉన్నాడు, ప్రతి దగ్గర ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు ధ్యానం తీసుకున్నా అప్పుడు వచ్చేస్తాడు. ఇన్ఫాక్ట్ మనకు ప్రహ్లాదుని కేసులో కూడా తెలుసు, ప్రహ్లాదుడిని ఎప్పుడైతే హిరణ్యకశిపుడు అడుగుతాడో ఇక్కడ ఉన్నాడా ఇక్కడ ఉన్నాడా ఇక్కడ ఉన్నాడా భగవంతుడు అంటే, ప్రతి చోట ఉన్నాడు, నువ్వు ఎక్కడైనా ఉన్నాడంటే, భగవంతుడు ఎక్కడైనా ఉన్నాడంటే మరి స్తంభంలో ఉన్నాడంటే ఇక్కడ కూడా ఉన్నాడు. సో అక్కడ నుంచి నరసింహదేవుడు వస్తాడు అనమాట. సో అలా భగవంతుడు ఎక్కడైనా ఉంటాడు, ఓన్లీ థింగ్ మనకు ఆ భక్తి భావన అది కావాలి, దాని ద్వారా తనకు కనబడతాడు. సో తర్వాత 10వ శ్లోకాల్లో ప్రభుపాద ఏమంటున్నానంటే, ఇవన్నీ వేద వచనములు, ఈ విషయంలో కఠోపనిషత్తు ఆసీనో దూరం వ్రజతి శయనో యాతి సర్వత అని పలికినది. సో ఎక్కడో దూరంలో ఉన్న కృష్ణుడు కూడా ప్రతి అంటే వ్రజతి శయనో యతి సర్వత, ప్రతి దగ్గర తను మనకు దర్శనం ఇస్తాడు. దాని తర్వాత ప్రభుపాద ఏమంటున్నారు, దివ్యానందముడైన ఆ పరమ పురుషుడు ఎట్లు తన ఐశ్వర్యములను అనుభవించినో మనము అవగతం చేసుకున్న జాలము. ఈ భౌతికేంద్రియములతో ఈ విషయమును కాంచుట గాని అవగతం చేసుకుంట గాని చేయజాలము. సో మన ఈ భౌతిక ఇంద్రియాలతోటి లేదు నేనే చూస్తాను నాకు కనబడాలి భగవంతుడు అవి అంటే మనకు సాధారణంగా అంత తొందరగా కనబడరు. బేసిక్గా అంటే మనకు అది కూడా శ్లోక కూడా ఉంది కదా భక్తి రసంలో, అత శ్రీకృష్ణ నామాది నభవేద్ గృహ్యం ఇంద్రియ సేవోన్ముఖే ఈ జిహ్వాదవ్ స్వయమేవ స్వరతి అద. సో హరే కృష్ణ, యా తర్వాత వస్తుంది స్లైడ్, బట్ ఓకే. సో ముఖ్యంగా ఏమంటాం, సో మనం భగవంతుని అర్థం చేసుకోవాలి అంటే తను కర్ణించాలి, తను దర్శనం ఇవ్వడానికి రెడీ అవ్వాలి, మనంతలో మనం ఏం చేయలేము. సో ముఖ్యంగా ఈ జీవతోటి సేవ మొదలు పెట్టాలి. ఏమేం చేయాలి, జీవతో చేయగలిగిన 2 సేవలు ఏంటి ముఖ్యంగా? సో ఒకటి నిరంతర జపం చేయడము, రెండవది ప్రసాదం గ్రహించడం. సో ఈ 2 సేవలు చేయడం వల్ల అప్పుడు సేవోన్ముఖే జీవద స్వయమేవ స్ఫురతి అద. ఇన్ఫాక్ట్ నేను ఇక్కడ ఓకే ఈ ఇది ఎందుకు పెట్టా అంటే, ఎట్లు తన ఐశ్వర్యంలో అనుభవించినా మనము అవగతం చేసుకోగలము కొన జాలము అని ఉన్నదానికి. సో అదే చతుశ్లోకి భాగవతంలో పర్పట్లో ప్రభుపాద ఏమని రిఫర్ చేస్తారంటే, దిస్ ఈస్ వెరీ నైస్లీ స్టేటెడ్ ఇన్ ద బ్రహ్మ సంహిత 5.37 as follows. ఆనంద చిన్మయ రస ప్రతిభావితాభిస్ తాభిర్యయేవ నిజ రూపతయా కలాభి గోలోక ఏవ నివసతి అఖిలాత్మభూతో గోవిందమాది పురుషం తమహం భజామి. I worship the personality of Godhead Govinda, who by expansion of his internal potency of transcendental existence, knowledge and bliss, enjoys in his own and expanded forms, simultaneously enters into every atom of the creation. So తనే ఇప్పుడు అంటే ఇప్పుడు ఇంతమంది జీవులు అవి ఎందుకు సృష్టించబడ్డారు అంటే తను ఇప్పుడు తన నుంచి
వాళ్ళని సృష్టించి వాళ్ళ నుంచి ఆనందం పొందుతున్నాడు. ఇన్ఫాక్ట్ మెయిన్ గా అంటే ఇక్కడ ఈ శ్లోకాలు వచ్చింది ఇంటర్నల్ పొటెన్సీ గురించి, తన ఆలాదిని శక్తి గురించి. సో రాధారాణి కానివ్వండి, యశోదామాత వీళ్ళందరూ కూడా వాళ్ళంతా ఇంటర్నల్ పొటెన్సీ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. సో వాళ్ళు ఎప్పుడు కృష్ణునికి నిత్యము ఆనందం కలిగజేస్తూ ఉంటారు. అది మనకు మామూలుగా సాధారణంగా అర్థం కాదు. ఓన్లీ ఎప్పుడైతే సేవోన్ముఖై జీవాదవ్, మనం ఈ జీవతో సేవ మొదలు పెడతామో అప్పుడు ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ముఖ్యంగా అది కాక ఇందాక మనం చెప్పుకున్నట్టు గురువుని ఆశ్రయించి గురువుని సేవిస్తూ ఇవన్నీ అర్థం చేసుకోగలము. సో తర్వాత ప్రభుపాద ఏమంటున్నారు, కనుకనే అతన్ని తెలియట యందు మన భౌతిక మనో ఇంద్రియములు పనిచేయజాలవని వేదములు పలుకుచున్నవి. కానీ కృష్ణ భక్తి రసభావంలో భక్తి యోగమును అవలంబించుచు మనస్సును ఇంద్రియములను పవిత్రము నడుచుకునే వాడు అతనిని నిత్యము గాంచగలడు. సో మనము అదేంటి టైడ్ అడ్వర్టైజ్మెంట్, సర్ఫ్ అడ్వర్టైజ్మెంట్ చూస్తాము, తలతల్లాడే మెరుపు అని. అంటే బట్టలన్నీ మురికి అయిపోతే అవి అయిపోతే అది ఇట్లా వచ్చి అంత క్లీన్ చేయగానే ఇట్లా తెల్లగా అయిపోతుంది. మరి మన మనసులో ఇంత కల్మషాలు అవన్నీ ఉన్నాయి, మరి ఇవన్నీ ఎలా తలతల్లాడి తెలుపు ఎలా వస్తుంది? ఏది పెట్టి వాష్ చేయాలి, ఏం చేయాలి? సో దానికి మనం అదే ఆ సేవోన్ముఖై జీవాదం స్వయమేవ స్ఫురతి అదా. సో ఎప్పుడైతే ఆ మంత్ర జపము, కృష్ణుని నామ జపము నిరంతరం చేస్తూ ఉంటే ఆ మంత్ర జపం వెళ్ళి పూర్తిగా ఉన్న కల్మషాలన్నింటినీ వాట్ ఎవర్ సర్ఫ్ టైడ్ మీరు ఏది వాడితే అది ఏరియల్ అంత తెలుపు, అంటే ఏది నిజంగా తెలిపిస్తుందో అటువంటి తెలుపు అనమాట. ఎప్పుడైతే నిరంతర జపం చేస్తా ఉన్నామో అప్పుడు ఆ మనసులోని కల్మషాలు అవన్నీ పోయి మంచిగా అంటే ఆ ప్యూరిటీ వస్తుంది అనమాట. సో ఇక్కడ అదే ప్రభుపాద అదే చెప్తుంది, ఇఫ్ బై ది టంగ్ యూ చాంట్ హరే కృష్ణ మంత్ర అండ్ బై ది టంగ్ యూ టేస్ట్ ప్రసాదం యూ విల్ బి పర్ఫెక్ట్ సింప్లీ బై ఎగ్జిక్యూటింగ్ దీస్ 2 things. ఇవేమైనా కష్టమైనవా? ఏమైనా ఇన్వెస్ట్మెంట్ కావాలా? ఏమి లేదు కదా. మనం రోజు ఆకలి అవుతుంది, రోజు ఏదో ఒకటి తినాలి. సో ఆ తినేదేదో భగవంతుడు చెప్పిన నియమాల ప్రకారం తనకు అర్పించి అది తినడమే, మనం తినాలి కాబట్టి. ఇంకోటి నిరంతరం కృష్ణుని నామము ఉచ్చరించడమే. సో ఇది ధ్యానం చేస్తూ ఉంటే మనకు కృష్ణుడు మనలో ప్యూరిఫికేషన్ వస్తుంది. తర్వాత ప్రభుపాద ఏమన్నా, శ్రీకృష్ణ భగవానుని ఏడ ప్రేమను వృద్ధి గావించుకొని వాడు అతని నిర్విరాముగా నిత్యము గాంచగలడని బ్రహ్మ సంహిత యందు నిర్ధారింపబడినది. సో ఇది ఈ బ్రహ్మ సంహిత శ్లోక మీకు ఎవరు తెలుసు? ప్రేమాంజన చరిత. హరే కృష్ణ. ప్రేమాంజన చరిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. ఇక్కడ సంత అంటే డివోటీస్ అన్నమాట, సాధువులు. సో డివోటీస్ హృదయంలో ఎప్పుడు ఉంటాడు? ఎవరు? ప్రేమాంజన చరిత. సో మన కళ్ళకి ఏం పెట్టుకోవాలి? ప్రేమ అనే ఆయింట్మెంట్ పెట్టుకున్నప్పుడు అప్పుడు భగవంతుడు ఆ శ్యామసుందరుడు త్రిభంగ రూపంలో ఉన్న శ్యామసుందరుని దర్శనం అవుతుంది మనకు. I worship Govinda, the primeval Lord, who is Shyamasundara, Krishna himself, with inconceivable, innumerable attributes, whom the pure devotees see in their heart of hearts, with the eye of devotion, tinged with the salve of love. So, మనం ఒక్కసారి అంటే మీరు అనుభవించి ఉంటారు కూడా, అంటే మనము ఎక్కువ కార్ డ్రైవింగ్ అవన్నీ చేసేటప్పుడు ఒక్కోసారి పూర్తిగా ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోతాం. ఆ ఆలోచనలోకి వెళ్ళిపోయినప్పుడు ఒక్కోసారి మనం అంటే కొంచెం ట్రాఫిక్ లైట్స్ దాటిపోతాం. ఆ ట్రాఫిక్ లైట్ అది ఎప్పుడు గ్రీన్ పడ్డది, ఎప్పుడు రెడ్ పడ్డది అంటే మనం ఫాలో అవుతాం. ఆ ట్రాఫిక్ లైట్ రెడ్ పడ్డప్పుడు ఆగుతాము, దాని తర్వాత గ్రీన్ పడ్డప్పుడు వెళ్ళిపోతాము. బట్ అలా అవి కొద్దిగా వెళ్ళిపోతా అంటే బట్ ఆ పూర్తి ఆలోచనలో ఎక్కడో ఆలోచనలో ఏదో ఉండిపోతాం. సో మరి నిజంగా మన కళ్ళతో చూసి అది చేస్తున్నామా అంటే అది లోపల మనసుకు ఆ డైరెక్షన్ వచ్చేస్తుంది, తెలిసిపోతుంది. ఇక్కడ రెడ్ లైట్ పడ్డది, ఇక్కడ గ్రీన్ లైట్ పడ్డది, ఇక్కడ ప్రొసీడ్ అవుతున్నాము అన్నది. సో ఎప్పుడైతే ఈ భగవంతుని సేవలో ఎప్పుడు పూర్తిగా ఉండిపోతామో అప్పుడు మనకి భౌతిక దృష్టి అక్కర్లేదు. కాబట్టి భౌతిక కళ్ళతో చూడాల్సిన అవసరం లేదు. ఇందాక మనం చూసిన లీలలు కూడా అవన్నీ అవే కదా. ఇప్పుడు సనాతన్ కోసం, ఈ రఘునాథ్ దాస్ కోసం, వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఆ పూర్తి భగవంతుని ప్రేమ సేవలో మునిగిపోతారో అప్పుడు భగవంతుడు స్వయంగా దర్శనం ఇస్తాడు అన్నమాట. శ్యామసుందర అచింత గుణస్వరూపం. అండ్ లాస్ట్ కి ప్రభుపాద ఏం చెప్తున్నారంటే, సో భక్తియుక్త సేవ ద్వారానే అతడిని దర్శింపబడి అవగతమగునని భగవద్గీత 11వ అధ్యాయము 54వ శ్లోకాయందును ఈ విషయము నిర్ధారింపబడినది. భక్త్యాత్వ అనన్య సఖ్య. సో
అదే మళ్ళా ఎలా అర్థం చేసుకోవాలో మీదంతా అంటే ఎప్పుడైతే మనం భక్తియుక్త సేవతో చేస్తూ ఉంటాము. సో అంటే ఈ శ్లోక పైన నేను కొన్ని లెక్చర్స్ విన్నప్పుడు దాంట్లో రాధనాథ్ మహారాజ్ ఒక లెక్చర్లో చెప్తారనమాట. సో మనం సాధారణంగా తపస్సు చేస్తున్నాం. ఏం చేస్తున్నాము? ఆఫీస్ పొద్దున్నే ఉంటే పొద్దున్నే లేచి వెళ్తాము. ఒకవేళ పొద్దున్న 5 గంటలకున్నా 4 గంటలకున్నా 3 గంటలకున్నా ఆఫీస్ పొద్దున్నే ఉంది కదా అని పొద్దున్నే లేస్తాం వెళ్తాము. అంటే మనం కుటుంబాన్ని పోషించాలి చేయాలి అని పొద్దున్నే లేచి 8 గంటలు 10 గంటలు 12 గంటలు ఆఫీస్లో కష్టపడుతున్నాము వస్తున్నాము అంత చేస్తా ఉన్నాము. సో మన ఆస్టెరిటీ తపస్య ఇవైతే చేస్తా ఉన్నాము. కానీ ఎప్పుడైతే మనకి ఇదంతా అర్థమైందో అంటే ఈ తత్వదర్శనం ద్వారా ఈ ఆత్మ సాక్షాత్కారం ద్వారా నేను ఒక జీవిని, నేను భగవంతుని నుంచి వచ్చాను. సో ఆ భగవంతునికి సేవ చేయడం నా ధర్మము. సో నేను ఏ పని చేసినా ఆ భగవంతునికి సేవ చేయగలగాలి, అది నా ధర్మము అన్న అది తెలుసుకొని అప్పుడు మనం తపస్సు దానికి రిలేటెడ్ గా తపస్సు చేయగలిగితే, అంటే ఇది 11వ అధ్యాయము 54 శ్లోకాల్లో పర్పట్లో ప్రభుపాద చెప్తారనమాట. సో మన ఆస్టెరిటీ మనం తపస్య చేయాలి. అది ముఖ్యంగా ఎలా, ఇప్పుడు జన్మాష్టమి వస్తుంది. సో జన్మాష్టమికి నేను ఆ రోజంతా ఉపవాసం ఉంటాను. అంటే నేను ఇప్పుడు కృష్ణుడు అంటే నాకు ఇష్టం అని చెప్తున్నాను, తెలియజేస్తున్నాను. భగవంతుడు నాకు ఇష్టమైన వాడని అనుకుంటున్నాను. కానీ అది ఎలా వ్యక్తపరుస్తాము, ఎలా చూపెడతామంటే, సో నేను ఆ రోజంతా ఫాస్టింగ్ చేస్తాను, ఉపవాసం ఉంటాను. లేకపోతే ఏకాదశి ఉన్నప్పుడల్లా నేను ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటాను. భగవంతుడా నేను నిత్యం నిన్నే ధ్యానం చేసుకుంటాను, నిన్నే గుర్తించుకుంటాను. సో ఇలా ఈ ఫాస్టింగ్ ఇవన్నీ కూడా అవి చేస్తుండాలి అని అంటారు అనమాట. అంటే ఇవన్నీ మనం భగవంతుని పట్ల ప్రేమ తెలియజేయడం. బేసికల్ అంటే నేను ఇప్పుడు మనం ఎవరినైనా ప్రేమిస్తే సాధారణ ఏమంటాం, నీకోసం నేను ఏదైనా చేస్తాను అని అంటాం. సో ఏదైనా చేస్తా అంటే ఎలా అంటే ఏదైనా కావాలంటే త్యాగం చేయాల్సి వచ్చినా కూడా త్యాగం కూడా చేస్తాను అని. సో అటువంటిది ఎట్లాంటి ఈ భగవంతుడిని కృష్ణుడిని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి, సో నాకు ఊరికే తినాలని ఉంటుంది, ఏదో చేయాలని ఉంటుంది. సో ఆ తినే కోరికను కూడా త్యాగం చేయగలుగుతున్నాను ఉపవాసం ఉన్న రోజు. సో అలా నేను త్యాగం చేయగలను, నేను తపస్య ఫాలో అవ్వగలను అన్నది తెలియజేస్తూ ఉంటాను అనమాట. సో దానికోసమే రాధనాథ్ మహారాజ్ లెక్చర్లు ఏమంటారంటే, సో ముఖ్యంగా ఎలా అంటే ఆ త్యాగం చేయడం కానీ, లేదా భగవంతుడు అంటే నువ్వే సర్వాధిపతివి, నువ్వే అన్నిటికీ ఓనర్వి అని తెలియజేయడం ఎలా అంటే, సో ముందు మనం భగవంతుని మన ఇంట్లో ప్రతిష్ఠించాలి. అంటే భగవంతుని విగ్రహాలు భగవంతుని మంచి ఫోటో అట్లా అల్తార్ అంతా సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫోటో మీకు క్లియర్ గా ఉందో లేదో, బేసికలీ పాప తను భగవంతుని దగ్గర అవన్నీ అలంకరిస్తుంది. సో అట్లా ముందు మనం భగవంతుని ఇంట్లోకి తీసుకొచ్చి తను స్థాపించినప్పుడు అల్తార్లో అట్లా, ఈవెన్ అఫ్ కోర్స్ విగ్రహాలు కాకుండా అట్లీస్ట్ ఫోటో అయినా కూడా, బట్ స్థాపించినప్పుడు ఓకే భగవంతుడా నువ్వు ఈ ఇంటికి యజమానివి అని తెలియజేసినప్పుడు అప్పుడు నాలో ఉన్న అహంకారం, అంటే నేను ఇది నా ఫ్లాట్ నా ఇల్లు అన్నది అది కూడా వదులుకొని నేను అంటే భగవంతుంది అని గుర్తిస్తున్నా అనమాట. అది వేరే వాళ్ళు కూడా తెలియజేయడం అన్నట్టు. ఒక విధంగా వేరే ఎవరి ఇంటికి వచ్చినా కూడా ఓ భగవంతుడు అన్నాడు అన్నట్టు. మనం సాధారణంగా ఫస్ట్ ఎవరి ఇంటికి వెళ్ళినా ఏం చేస్తాము, అక్కడ భగవంతుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని తన ప్రణామాలు చేస్తాం. సో ఇంటి ఓనర్ యజమానికి మనం ముందు ప్రణామాలు అర్పిస్తాం. సో అలా ముఖ్యంగా డైటీ వర్షిప్ ఎట్ హోమ్ అనమాట. సో భగవంతుని ఇంట్లో స్థాపించుకోవాలి అని అక్కడ రాధనాథ్ మహారాజ్ చెప్తాం. సో అలా చేసినప్పుడు అండ్ ఇక నిరంతరం జపము అండ్ ప్రసాదం. సో మనం వండుకునే ప్రతిదీ ఈ గురువు ఆదేశాల ప్రకారము, నియమ నిబంధనల ప్రకారము ప్రసాదం వండి భగవంతునికి అర్పించి, భగవంతుడు ఏమడుతున్నాడు, పత్రం పుష్పం ఫలంతో యోమే భక్తియా ప్రవేశించదు. మీరు ఇన్ఫాక్ట్ అది ప్రతి చాప్టర్ లో ఎక్కడ చూసినా కూడా ఆ భక్తి 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 అన్నది వస్తుంది. ఇన్ఫాక్ట్ ఇక్కడ కూడా అందుకే ప్రభుపాద్ ఇప్పుడు అక్కడ విశ్వరూపం అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో లాస్ట్ కి వచ్చే వరకు కృష్ణుడు ఏమంటారు, ఎవరైతే భక్తితో నాకు చేస్తారో అని చెప్తారు. అలాగే ఈ 13వ అధ్యాయంలో కూడా ఇప్పుడు ఈ సెక్షన్ లో చూస్తే ఈ 16, 17, 19వ శ్లోకానికి అట్లా వచ్చినప్పుడు కూడా, సో ఇవన్నీ నీకు ఎప్పుడు అర్థమవుతాయి అంటే ఎప్పుడైతే నువ్వు నాకు భక్తులు అవుతావో అని. ఇప్పుడు మనకు భక్తి లేదనుకోండి, నిజంగానే కృష్ణుడు వచ్చి మనకు దర్శనం ఇచ్చినా కూడా, అంటే ఒక్కోసారి సినిమాల్లో చూపిస్తాడు కదా, అంటే కృష్ణుడే స్వయంగా వచ్చినా కూడా నువ్వు ఏ డ్రామా యాక్టర్వో నువ్వెవరో నాకు తెలియదు, అంటే ఏ డ్రామా నుంచి వచ్చేసావు, నువ్వు ఈ వేషభూష ఈ కృష్ణుడి వేషంలో అది అంటే మనం నమ్మం అనమాట కృష్ణుడు స్వయంగా వచ్చినా కూడా. బట్ ఎప్పుడైతే భక్తితో ప్రేమతో ఉంటామో అప్పుడు మన కృష్ణుడు ఏదో విధంగా దర్శనం ఇస్తాడు. సో హరే కృష్ణ. సో ఫైనల్ గా మనం అట్లీస్ట్ అంటే మనం ఈ శ్లోకాన్ని నుంచి అర్థం చేసుకునేది ఏంటంటే, ఇంకొక చిన్న స్టోరీ అంతే. సో కృష్ణుడు భగవంతుడు సర్వత్రా ఉన్నాడు.
దీనికి కూడా మనం ఒక్క చిన్న ఉదాహరణ అదేం చూసుకోవచ్చు, మీరు వినే ఉంటారు ఇది. ఒకసారి ఒక గురువు వాళ్ళ శిష్యులకు చెప్తారనమాట, వాళ్ళు ఒక్కొక్కరికి అందరికి పండు ఇచ్చేసి మీరు ఇది ఎవరు చూడకుండా వెళ్ళి తినేసి రండి అని చెప్తాడనమాట. అయితే వెళ్ళి మిగతా శిష్యులు అందరూ తినేస్తారు, బట్ ఒక్క శిష్యుడు మాత్రం తినకుండానే వచ్చేస్తాడు. అయితే మిగతా శిష్యులు అంటారు, చూడండి గురువు మీ ఆదేశాలను తను ఆ శిష్యుడు పాటించట్లేదు అంటే, అప్పుడు గురువు ఆ శిష్యుని పిలిచి అడుగుతాడనమాట, ఏమయ్యా ఎందుకు నువ్వు తినలేదు అంటే, మీరు మీ ఆదేశము ఎవరు చూడకుండా తినాలి అని అన్నారు, కానీ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను భగవంతుని గుర్తు తీసుకోవాల్సిన భగవంతుడు ఉన్నాడో తెలుసు. సో ఎక్కడ పోయినా నేను భగవంతుని దాగి అయితే తినలేను, భగవంతుడు తప్పకుండా చూస్తాడు. సో ఎవరు చూడకుండా తినాలి అన్నారు కాబట్టి భగవంతుడు చూస్తాడు కాబట్టి నేను తినలేదు అని అంటాడు అనమాట. అది ముఖ్యంగా అంటే మన గురువు నుంచి నేర్చుకునేది అనమాట. ఎక్కడున్నా కూడా భగవంతుడు ఉన్నాడు అన్నది మనకు అర్థమవుతుంది. అండ్ భగవంతునికి సేవ చేయాలి అన్నది మనం అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత సత్సంగ్ కీ జై, శ్రీ ప్రభుపాద్ కీ జై. ఎవరికైనా సందేహాలు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో అదే అంటారు కదా, ఇద్దరు అందరికీ పూర్తిగా అర్థమైపోయింది కాబట్టి ఏం సందేహాలు లేవు, లేదా ఏమీ అర్థం కాలేదు కాబట్టి సందేహాలు లేవు సార్. హరే కృష్ణ. సో అటైనా ఇటైనా పర్వాలేదంటే మనం అట్లీస్ట్ భగవంతుని సేవలో ఇంత టైం గడిపినాం కాబట్టి చాలా థ్యాంక్స్ అందరికి. మనం ఇప్పుడు నరసింహందన చేసి మనం సత్సంగానికి పోయిద్దాము. హరే కృష్ణ. ఎవరైనా ఇంకా పిల్లలు ఉన్నారు? దర్శ కనబడుతున్నాడు, ఇంకా కాకుండా ఇంకెవరైనా పిల్లలు ఉన్నారా నరసింహందన చేయడానికి? హరే ప్రభుజీ, హరే కృష్ణ. ఒక చిన్న డౌట్ ప్రభుజీ. హరే కృష్ణ. ఇప్పుడు డివోటీస్ అయిన వాళ్ళు ప్రసాదం ఆఫర్ చేస్తారు, ఇంట్లో ఉన్న వాళ్ళు అందరు డివోటీస్ ఉండాలని లేదు కదా. ఈ ప్రసాదాన్ని పెట్టినప్పుడు వాళ్ళలో అంటే వాళ్ళకి తెలియదు, అది ప్రసాదం అని తెలియదు. అక్కడ ప్రభుపాద అంటారు ప్రసాదంతో చాలా వరకు చేంజ్ అవుతారు అంటారు కదా, వాళ్ళకి తెలియదు. వాళ్ళలో ఎలా మార్పు వస్తుంది ఈ ప్రసాదం స్వీకరించడం వల్ల? వాళ్ళకి ప్రసాదం అని తెలియదు, ఆ భావంతో తినరు, ఏదో పెట్టాము అన్నట్టు తింటారు కదా, అక్కడ ఎలా చేంజ్ వస్తుంది వాళ్ళలో? అంటే ముఖ్యంగా చెప్పాలంటే మాత్రం నేను లైవ్ ఎగ్జాంపుల్ దానికి. నేను ముందు అంటే భక్తిలో లేనప్పుడు, వారు ఇవన్నీ తెలియనప్పుడు, సో మాతాజీ కూడా అంటే మా వైఫ్ కూడా తను అప్పటికే ఆల్రెడీ ఇస్కాన్ లో ఉంది, ఇవన్నీ అంటే ఈ జ్ఞానం అంతా ఉంది కాబట్టి నేను అప్పుడు ఇవన్నీ ఏం పాటించకపోయినా కూడా సో తను ఎప్పుడు నిరంతరం భగవంతునికి ఆఫర్ చేసి నాకు తెలియదు ఎప్పుడు తను అట్లా భగవంతునికి ఆఫర్ చేసి పెడుతుంది అన్నది. ఇన్ఫాక్ట్ అక్కడ తను ఒక భక్తి వృక్ష అని అంటే మేము కొద్ది రోజులు ముంబైలో ఉండే అక్కడ. సో ముంబైలో ఉన్నప్పుడు తను మహాప్రభు అని వాళ్ళ దగ్గర భక్తి వృక్ష అటెండ్ అయ్యేటప్పుడు కూడా సో తను కూడా ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా నేను వెళ్ళిపోయేవాడిని. సో అప్పుడు కూడా తనకు అదే చెప్పాడంట. సో సర్లే అంటే పర్వాలేదు, ప్రస్తుతం తను ఇక్కడ భక్తి వృక్ష రాకున్నా పర్వాలేదు, బట్ అట్లీస్ట్ నువ్వైతే ప్రసాదం ఆఫర్ చేసి పెడుతుండు అన్నట్టుగా. సో నాకు ఆఫ్ కోర్స్ ఆ టైంలో అవన్నీ తెలియదు, తర్వాత నాకు చెప్పింది. సో ముఖ్యంగా అంటే ఇది అంటే నేను లైవ్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మారాను అని చెప్పడానికి. అండ్ ఇన్ఫాక్ట్ మనం జనరల్ గా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే సాధారణంగా పిల్లలకి ఏదైనా వాటర్ జ్వరం వచ్చినా లేకపోతే ఏదైనా వ్యాధి వచ్చినా కూడా వాళ్ళకి ఒకసారి మందులు డాక్టర్ రాసిస్తాడు, కానీ వాళ్ళకి ఆ మందులు ఇష్టం ఉండవు వేసుకోవడానికి. కానీ అప్పుడు తల్లి ఏం చేస్తుంది, ఏదో ఒకటి అంటే ఇది స్వీట్ గా ఉంటది, అలా ఉంటది, ఇలా ఉంటది, ఏదో ఒక అబద్ధం చెప్పి వాటర్ చేసి మొత్తానికి మందు వేస్తుంది అనమాట. అప్పుడు ఆ రోగం నయమైపోతుంది. అలాగే సో మనకు తెలిసినా తెలియకున్నా ఈ ప్రసాదం ఎప్పుడైతే ఆ లోపలికి వెళ్తుందో, ఇన్ఫాక్ట్ ఇందాక నేను అది రాధనాథ్ మహారాజ్ అని చెప్పాను కదా, సో తను కూడా ఒక లెక్చర్ లో ఇలాగే చెప్తారు అనమాట. తను ఒకసారి ఫారెన్ లో ఎక్కడో ఇలా బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు అనమాట. సో అక్కడ తను కూడా ఇలాగేదో ఒక అతను ఎవరు బుక్స్ అవి తీసుకోపోతే తను ఒక బిస్కెట్ కుకీ అది ఇచ్చి ఇది మా అమ్మ చేసింది తీసుకోండి అని అంటారు అనమాట.
అంటే యాక్చువల్లీ తను సన్యాసి, వాళ్ళ అమ్మ కూడా అక్కడ ఏం దగ్గర లేదు, ఏం లేదు. సో తను ఒక విధంగా అబద్ధం చెప్పినట్టే. కానీ అంటే అంటే మహారాజ్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, మనం సాధారణంగా ఇస్కాన్లో ఏమంటాము, ప్రతి ఒక్కరిని మాతాజీ అని అంటాము. అంటే నువ్వు నా తల్లి లాంటి వారివి అనే అందరినీ సంబోధిస్తాము. సో ఒక మాతాజీ ఆ కుకీ చేసింది, ఆ మాతాజీ చేసిందని నేను అతనికి ఇచ్చాను. సో తల్లి చేసిందని ఇచ్చాను, మాతాజీ చేసింది అది ఇచ్చాను, అమ్మ చేసిందని చెప్పాను. సో తప్పే, నేనేమే తప్పు చెప్పలేదు. బట్ ఆ ప్రసాదం ఎప్పుడైతే ఆ లోపలికి వెళ్తుందో, ఆ లోపలికి వెళ్ళి అది ఆ మందులాగా తను అదంతా, ఎందుకంటే భగవంతుడికి ఇచ్చిన అర్పించిన భోగ కాబట్టి అది శుద్ధమైపోయి వస్తుంది. కాబట్టి అది ఎప్పుడైతే మనం తింటామో ఆటోమేటిక్ గా శుద్ధి లోపల మనసులో జరుగుతూ ఉంటుంది అనమాట. సో మనకు తెలిసినా తెలియకున్నా డెఫినెట్ గా ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ కాదు అంటే నేను అట్లీస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ మీకు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఒక్కోసారి అనిపిస్తుంది మేము అసలు ఆ లెవెల్లో లేము, అంటే మేము ప్రసాదం పెడుతున్నాం కానీ నాకు అనిపిస్తుంది అన్నట్లు, నాకు అంత అర్హత ఉందని, పెట్టే ప్రసాదాన్ని భగవంతుడు స్వీకరిస్తాడు అసలు అనిపిస్తుంది. ఇక నేను వీళ్ళలైనా మారుస్తాను వీళ్ళకి పెట్టి అని ఒక డౌట్ వస్తుంటది. హరే కృష్ణ. అంటే ఫస్ట్ డెఫినెట్లీ భావగ్రాహి జనార్దన మాతాజీ మీన్స్ మీ భావం అశుద్ధమైనది కాబట్టి అది చూసి తప్పకుండా అదైతే చేస్తారు. బట్ అండ్ మెయిన్ థింగ్ మన గురువు ఆశ్రయం పొందాలి. అంటే మనకు నిజంగానే మీరు అన్నట్టు మనలో ఆ భక్తి ఉందో లేదో తెలియదు, మనం అంత నిజంగానే మనం అర్పించింది భగవంతుడు యాక్సెప్ట్ చేస్తున్నాడో లేదో అన్నది తెలియదు. బట్ ఎప్పుడైతే ఆ భగవంతునికి చాలా దగ్గర సంబంధం కలిగిన వాళ్ళని దగ్గర మనం ఉండగలిగితే, అందుకే అంటే గురు ఆశ్రయము, గురు దీక్ష అది అంటాం కదా. సో ఎప్పుడైతే గురు పరంపరలో మనం ఉంటే, అంటే వాళ్ళ దగ్గర దీక్ష తీసుకొని ఉంటే, మనం సాధారణంగా ఏమంటారు, మనం అర్పించేటప్పుడు ముందు గురువుకి భోగాన్ని ఇస్తాము. అప్పుడు ఆ గురువు ఏం చేస్తాడు, తన గురువుకి తీసుకెళ్ళి అది ఇస్తాడు, ఆ గురువు తన గురువుకి ఇస్తాడు. సో అది వాళ్ళు పరంపరాగతంగా వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు తీసుకెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళకి అంటే ఆ లైన్ అంతా కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఆ గురువు ఫైనల్ అంటే ఆ ఫైనల్ ఉన్న గురువు మెయిన్ అంటే అట్లీస్ట్ మన బ్రహ్మ మధ్వ సాంప్రదాయం ఇలా తీసుకున్నా కూడా అట్లీస్ట్ మనం గౌడీయ సంప్రదాయంలో చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడే వచ్చాడు. సో మన గురు పరంపరలో ఇచ్చినప్పుడు మన గురువు శ్రీల ప్రభుపాదకి ఇస్తారు, శ్రీల ప్రభుపాదు వాళ్ళ గురువు అయిన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి ఇస్తారు. అలా ఒక్కొక్క గురువుకి వెళ్ళిన తర్వాత షట్ గోస్వామి అనుకుంటే రూప గోస్వామి చైతన్య మహాప్రభుకి ఇస్తారు. సో చైతన్య మహాప్రభు ఫస్ట్ ఆఫ్ ఆల్ తనే స్వయంగా కృష్ణుడు, అదర్వైజ్ తను రాధాకృష్ణులకి ఇస్తారు. సో వాళ్ళకి ఆ దగ్గర సంబంధం ఉంది కాబట్టి మనలో ఆ భక్తి ఉన్నా లేకున్నా, బట్ మన గురువుకి దగ్గర ఉన్నాం కాబట్టి మన గురువు మన పైన కరుణ కలిగించి సర్లే నువ్వు ఇచ్చింది నేను తీసుకెళ్తాను, ఆఫర్ చేస్తాను అని ఆఫర్ చేస్తాను. సో గురువు చాలా ఇంపార్టెంట్ రోల్. ఇన్ఫాక్ట్ అందుకే ఈ ఇందార్ శ్లోకాల్లో కూడా అదే అందుకే చెప్పాను, 8 నుంచి 12 వరకు నాలెడ్జ్ గురించి ఎప్పుడైతే భగవంతుడు చెప్తాడో దాంట్లో ముఖ్యంగా చెప్పేది గురువు గురించి, గురువు ఆశ్రయం గురించి అది చెప్తాడు. సో మీకు అంటే ఛాన్స్ ఉంటే గురు ఆశ్రయం తీసుకోండి, బట్ డెఫినెట్లీ అదర్వైజ్ అప్పటి వరకు భావగ్రాహి జనార్దన్, అప్పటి వరకు చైత గురువు అంటారు. కృష్ణుడు మన మనసులో ఉండి మన భావాన్ని గ్రహిస్తూ ఉంటాడు. సో తనే మన మార్గాన్ని క్లియర్ చేస్తూ ఉంటారు అన్నమాట గురువుని అప్రోచ్ అవ్వడానికి. హరే కృష్ణ. హరే కృష్ణ. అంటే అదే మాతాజీ అడిగితే అదే చెప్దాం అనుకున్నా. ఇప్పుడు నేను కూడా తినాను కాబట్టి పిల్లలు ఎవరైనా ఇంత తింటున్నా అంటే ఇక్కడ తింటారు కదా వాళ్ళంతా, అమ్మ తినదు కాబట్టి వద్దు ఇక్కడ ఏం తీసుకురావద్దు, ఎంజాయ్ చేయొద్దు బయట అంటే అంత మార్పు వస్తుంది అన్నమాట. సహజంగా కూడా వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వే కాదు, నేను కూడా ఇక్కడ ఉన్నాను. అంటే అట్లా మనం తినకపోతే వాళ్ళు కూడా వాళ్ళు తింటలేరు కదా మనం తెచ్చుకొని తిందాంలే అన్నారు అనమాట. అమ్మ తింటలేదు కదా వద్దులే ఇక్కడ తీసుకురావద్దు అట్లా. అంటే భగవంతుడు ఎక్కడనో ఏదో విధంగా మార్పు తీసుకొస్తాడు. ఒకరోజు కాకపోతే ఒకరోజు, సంవత్సరానికో తర్వాతనో ఎప్పుడో మొత్తానికైతే మార్పు వస్తుంది. అది నేను కూడా సాక్షాత్కారం అన్నమాట. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. హరే కృష్ణ. భగవద్గీత సత్సంగానికి జై. థ్యాంక్ యూ అందరికి. మనం నరసింబంధం చేద్దాము. సో ఇక్కడ సమావేశమైన అందరు భక్తులకి, వాళ్ళ కుటుంబము, వాళ్ళ బంధువులు, స్నేహితులు అందరికీ కూడా భక్తి రావాలి, అందరూ సుఖ సౌఖ్యాలతో ఉండాలి అని కోరుకుంటూ మనం నరసింబంధం చేద్దాము. హరే కృష్ణ.
श्री श्री नरसिंह भगवान की जय, पट्ट प्रहलाद महाराज की जय, श्री भगवान की जय। जय नरसिंहाय प्रहलाद लाडलाय, नरहरि रूप जय जगदीश हरे, जय जगदीश हरे, जय जगदीश हरे, जय नरसिंहदेव जय, नरसिंहदेव जय, नरसिंहदेव जय, नरसिंहदेव जय, लक्ष्मी नरसिंह जय, लक्ष्मी नरसिंह जय, लक्ष्मी नरसिंह जय, लक्ष्मी नरसिंह जय, प्रहलाद महाराज जय, प्रहलाद महाराज जय, प्रहलाद महाराज जय, प्रहलाद महाराज जय, प्रभुपादा जय, प्रभुपादा जय, प्रभुपादा श्रील प्रभुपादा जय, गुरुदेवा जय, गुरुदेवा जय, गुरुदेवा जय, गुरुदेवा। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं विष्णुं भक्तं मृत्युं नमामि। जय प्रहलादीशा, जय पद्ममुखा, जय पद्मभृंगा, श्री श्री नरसिंह भगवान की जय, भक्त प्रहलाद की जय, श्रील प्रभुपाद की जय। Hare. All glories to the assembled devotees. Hare Krishna. All glories to the assembled devotees. Hare Krishna. All glories to the assembled devotees. Hare Krishna. All glories to Guru and Gaura. Hare Hare Krishna. Thank you. చిన్న